అమెరికా మారడం లేదు. అమెరికా స్వభావం మరింత క్రూరంగా మారుతోంది. గాలివాన భీకరంగా వీచినట్లు, అలలు ఉధృతంగా ఢీకొన్నట్లు వారు తమ శక్తిని చూపిస్తూ ప్రపంచాన్ని తమ మాయలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఇండియాపై సుంకాలు పెంచుతూ, భారత్ ఉత్పత్తులను మరింత భారంగా చేస్తూ, తమ ఆదేశాలు వినకపోతే ఇలాగే శిక్షిస్తామని భయపెడుతున్నారు. ఇది స్నేహం కాదు, ఇది సహకారం అంతకన్నా కాదు. ఇది కేవలం ఒత్తిడి మాత్రమే. కానీ అమెరికా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఒక సాధారణ దేశమేం కాదు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం. మనం ఎవరితో వ్యాపారం చేయాలి, ఎవరితో స్నేహం చేయాలి అన్నది మన నిర్ణయం. అమెరికా ఇండియాపై నియమాలు విధించాలని చూసినా భారత్ తల ఉంచే సమస్య లేదు. ఎందుకంటే ఇండియా సార్వభౌమ దేశం. ఇది స్వతంత్ర దేశం. రష్యాతోనైనా మరొకరితోనైనా భారత్ సంబంధాలు సొంత ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటాయి. ఇండియాకు ఇంధనం కావాలి, భద్రత కావాలి, వ్యాపారం కావాలి. దాన్ని అమెరికా తమ కోణంలో చూసుకోవచ్చు. కానీ భారత్ తన కోణంలోనే చూసుకోవాలి. అమెరికా జోక్యం చేసుకోవడం అంటే ఇండియా స్వతంత్రతను ప్రశ్నించడం. అది భారత్ ఆత్మ గౌరవానికి పూర్తి విరుద్ధం. నిజానికి వాణిజ్యం అంటే సహకారం కావాలి, పరస్పర గౌరవం కావాలి. కానీ అమెరికా చేసిన ఈ చర్యల్లో సహకారం లేదు, గౌరవం లేదు. కేవలం బలవంతం మాత్రమే ఉంది. నిజంగా స్నేహం కోరుకుంటే వారు ఇండియాతో సమానంగా కూర్చుని మాట్లాడాలి కదా. హెచ్చరికలు ఇవ్వకుండా, బెదిరింపులు చేయకుండా చేయాలి. ప్రపంచంలో శాంతి కోసం, వాణిజ్యంలో సమానత్వం కోసం ఇదే కదా సరైన మార్గం. అయితే ట్రంప్ సర్కారు అలా చేయడం లేదెందుకు? మరోసారి బెదిరింపులకు దిగింది. భారతీయులు వెనక్కి తగ్గకపోతే ట్రంప్ కూడా వెనక్కి తగ్గరని అమెరికా ప్రభుత్వ సలహాదారు హాసెట్ హెచ్చరించారు. అంతేకాదు, ఇండియా మొండిగా ముందుకు వెళ్తోందని, ఇప్పటికైనా రష్యాతో ఆయిల్ డీల్ ఆపాలి అంటూ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఓవైపు ఇండియా రష్యా ఒప్పందాలు చేసుకుంటే మధ్యలో అమెరికాకు సంబంధమేంటో అస్సలు అర్థం కాని దుస్థితి. నిజానికి భారత్ ఎప్పటినుంచో తన నిర్ణయాలను తానే తీసుకుంటూ వస్తోంది. ఆ మార్గంలో ఎన్నో ఒత్తిళ్లు ఎదురయ్యాయి, ఎన్నో పరీక్షలు వచ్చాయి. కానీ ప్రతిసారి భారత్ నిలబడింది, తన ప్రయోజనాలను కాపాడుకుంది. ఈసారి కూడా అలాగే నిలబడుతుంది. అమెరికా శక్తిని చూపించుకోవచ్చు, కానీ భారత్ గౌరవాన్ని తగ్గించలేరు. మన ధైర్యాన్ని అస్సలు దెబ్బతీయలేరు. అందుకే అమెరికా ఒత్తిడిని ఎదుర్కొని ఇండియా ముందుకు సాగాలి. ఇది భారత్ ఒక విషయాన్ని గుర్తు చేస్తోంది. భారత్ స్వతంత్ర దేశం, పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇది అమెరికా కూడా గుర్తుపెట్టుకోవాలి.